బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత భూమనకు బిగ్ షాక్ తగిలింది. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఒక పాత విగ్రహం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారంటూ భూమనపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. టీడీపీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గోవిందరాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుపుతున్నారు. 20 ఏళ్లుగా శనీశ్వరుడి విగ్రహం అలిపిరి సమీపంలో మూలన పడి ఉందని, దానిపై భూమన తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 20 ఏళ్ల క్రిందట వదిలేసినటువంటి ఒక శనీశ్వర విగ్రహం ఆ విగ్రహం ఉంది అక్కడ. ఆ విగ్రహాన్ని పట్టుకొని భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని, మహావిష్ణు విగ్రహాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం అపచారం చేస్తోందంటూ ప్రచారం చేశారని, అది ఎప్పటి నుంచో అక్కడ ఉంటే ఇప్పుడు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ రాద్ధాంతం చేసే ప్రయత్నం, రాజకీయం చేసే ప్రయత్నం భూమన చేస్తున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ చెప్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? ఆ విగ్రహం నిజంగా 20 ఏళ్ల నుంచి అక్కడే ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆ విగ్రహం నిన్నంతా పెద్ద చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి, ఇది కేసు కూడా దారితీసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ విగ్రహం అన్నది అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ సమీపంలో ఉంటుంది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా గతంలో చాలా దుర్గంధంగా ఉండేటువంటి ప్రదేశంగా ఉండేది. ఆ విగ్రహం ఉన్న చోటు నుంచి మరో చోట ఆ విగ్రహాన్ని కూడా తరలించి అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. కరుణాకర్ రెడ్డి ప్రధానంగా అది విష్ణుమూర్తి విగ్రహం అనేసి ఆరోపించడం జరిగింది. అదే రకంగా ఆ ప్రాంతం అంతా కూడా మలమూర్త విసర్జన చేసే ప్రాంతంలో స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ పడేయడం ఎంతవరకు సబబనేసని ఆయన నిన్న తెలియజేసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆ విగ్రహానికి సంబంధించి శంకు చక్రాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన విష్ణుమూర్తి విగ్రహం అనేసి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ నేతలు కావచ్చు, ఇటు బోర్డు సభ్యులు కావచ్చు, అది ఖచ్చితంగా విష్ణుమూర్తి విగ్రహం కాదు, అది శనేశ్వరి విగ్రహం. కాబట్టి అది ఎవరైతే దాన్ని తయారు చేసినటువంటి సపతి కూడా ఎవరైతే గురుస్వామి చనిపోయినటువంటి వాళ్ళ అబ్బాయి కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే తన తండ్రి ఆర్డర్ మీద అది చేసినట్టుగా కూడా, అయితే కర్ణాటక చెందినటువంటి వాళ్ళు దాన్ని ఆర్డర్ చేసినట్టుగా విగ్రహాన్ని, అయితే అది కొంత మేరకు ఏదైతే మొక్కు చెల్లడం అంటే కొన్ని ప్రాంతంలో చెక్కేటువంటి క్రమంలో కొన్ని చేతి వేలు కావచ్చు, మొహం పైన కావచ్చు, కొన్ని ప్రతిబింబాలు ఏర్పాటు చేసే క్రమంలో కొంత డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేయడం జరిగింది. మళ్ళీ ఎవరు కూడా తీసుకోమన్నటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు చెప్పాలంటే 20 ఏళ్ళుగానే ఆ విగ్రహం అదే ప్రాంతంలో ఉందనే చెప్పాలి. అయితే ఎప్పుడు కూడా ఇది విగ్రహాన్ని వేరే ప్రాంతాలు తరలించడం లేకపోతే దీన్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి నెలకొనలేదు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ప్రధానంగా అనిపిస్తున్నది ఈ ప్రాంతంలో నిత్యం కూడా భక్తుల సందోహంగా ఉండేటువంటి ప్రాంతం. ఇది మనోభావాలకు భక్తుల మనోభావాలకు సంబంధించినది. ఇక్కడ నిరుపయోగంగా ఏదైతే మలమూత్ర విసర్జన చేసేటువంటి ప్రాంతంలో ఎక్కడ పెట్టారు, ఇది ఎంతవరకు సబబు అన్నది ఆయన వస్తుంది. అయితే టీటీడీ మాత్రం ఖండించారు. అది ఏదైతే డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలోనే అక్కడ వేసినట్టుగా, అది ఇవాళ వేసినదైతే కాదు, ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళుగా ఉంది. కాబట్టి దీన్ని మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా దీన్ని రాజకీయంగా మీరు మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నది వాళ్ళ వర్షం. ఈ నేపథ్యంలోనే నిన్న దీనికి సంబంధించి లేనిపోని హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా కరుణాకర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తించారంటూ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి గోవిందరాజులు ఫిర్యాదు చేయడం జరిగింది అలిపిరి లిమిట్స్ లో. అయితే దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి. కేవలం ఈ యొక్క స్వామివారిని రాజకీయంగా ఈ రకంగా మాట్లాడారన్న కోణంలో మాత్రం కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఫర్దర్ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా అంటే అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎలాంటి యాక్షన్ ఉండబోతున్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన తరపున ఇంకెవరైనా కానీ ఈ అంశాన్ని మరి కేసుకు సంబంధించి రెస్పాండ్ అయ్యారా? ఖచ్చితంగా లేదు. ఇవాళ దీనిపైన ఈ కేసు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన మీడియా సమావేశానికి వస్తారన్నటువంటి వాదన కూడా జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. అయితే ఆయన ఒకటే మాట చెప్తున్నారు, నేను టీటీడీలో ఒక టీటీడీ చైర్మన్ గా పనిచేశాను, 2 పర్యాలు పనిచేశాను. హిందువుల మనోభావాల గురించి, దైవం గురించి నాకు మించినటువంటి భక్తులు ఇంకొకరు ఉండరు. మీరు లేనిపోని నేను తెలిపితే మీరు దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి నేనేదో సృష్టించినట్టుగా మీరు తప్పు చేసి నా మీద నకాలను చూస్తున్నారు. నేను ఇలాంటి వాటికి భయపడను, ఉన్నది ఉన్నట్టు తెలియజేయడం నా బాధ్యత అనేసి అంటూ కూడా ఆయన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద భూముల మీద కేసు నమోదైంది. అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని, ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని పట్టుకొని విష్ణుమూర్తి విగ్రహం అని అది నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులు అక్కడ ఉన్న వాళ్ళు అంతా కూడా అంటూ ఆయన తప్పుడు ప్రచారం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారు అంటూ కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. అయితే దానికి ముందు ఆయన
ఆ విగ్రహం అక్కడ పడుంటే కనీసం పట్టించుకోవడం లేదని అక్కడికి వెళ్ళి మనం చూస్తున్నాం, స్క్రీన్లో చూడొచ్చు. ఆ విగ్రహానికి ఒక కొబ్బరికాయ కొట్టి కొన్ని పూలు వేసి విష్ణుమూర్తి విగ్రహం ఇలా పడుంటే, ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి విగ్రహం ఇక్కడ పడుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంత నిర్లక్ష్యమా హిందువుల మనోభావాలంటే, హిందువులంటే ఇంత నిర్లక్ష్యమా, హిందూ దేవుళ్ళంటే ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆయన ప్రశ్నించడం, ఇదంతా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే దాని గురించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత వెరిఫికేషన్ చేస్తే అది విష్ణుమూర్తి విగ్రహం కాదు, శనీశ్వర విగ్రహం అంటూ వాళ్ళు చెప్తున్నారు. అలాగే కావాలని హిందువుల మనోభావాలను ఉపయోగించుకొని రాజకీయాల కోసం ఆయన గొడవ చేసే ప్రయత్నం చేశారు అనేది అధికారులు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది. మరి భూమన ఎలా రెస్పాండ్ అవుతారు ఈ కేసుకు సంబంధించి అనేది వేచి చూడాల్సినటువంటి అంశం.